ప్రభునందు ప్రియమైన బాపట్ల పట్టణ ప్రజలందరికీ మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఉదయకాలపు వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం. సమయం 5 గంటలు దాటింది, నిద్ర లేదండి. నేడు మనసుతో దేవునికి వందనాలు అర్పించి కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేసుకున్నాం. నా ముందున్న పనులు, ప్రయాణములు, శుభప్రదమైన కార్యములు, మన తలంపులు, ఆలోచనలు దేవుడి వల్ల దీవిస్తున్నట్లుగా ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేస్తున్నాం. మీకు అవకాశం ఉంటే ఆలయానికి రండి, అది ఆశీర్వాదకరం. కనీసం మీరున్న గృహాల్లోనైనా మోకరించి ప్రార్థించి దినచర్యను ప్రారంభించాలని మీకు ప్రేమతో మనం చేస్తున్నాం, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమపూర్వక మా విశ్వాస జీవితంలో 2025 సంవత్సరం నుంచి 26 సంవత్సరం ఆయన మరి 6వ తారీఖు కాలం సన్నిధిలో ఉన్నాం. మరి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవి ఆవిష్కారం ఆరోగ్యం కేవలం మీరు చెప్పిన గొప్ప వైయోగ్యత లేదు కానీ మరి ఉదయం నుంచి ప్రార్థించి పిల్లలు దాటిపోతే చూపించి వారు ఏ శ్రమలో ఉన్న సోదరులు మనసు ప్రసాదించడానికి పరిస్థితుల్లో విడుదల తెచ్చి నా పరిశుద్ధ జీవితాన్ని పవిత్రపరిచింది. నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా జీవించడానికి మాకు సహాయం చేయండి. వాక్యానుసారంగా జీవించడానికి ఇదిగో వైపు చలి మనకు వైపు వచ్చడానికి ప్రయాణాలు ప్రమాణాలతో కాల్చింది. ఈ పిల్లలందరినీ మీరు ఎంతో కలిగి పరిశుద్ధపరచున్నాం. నీతి ఆరాధన మాకు ఎంత ఆశీర్వాదకరంగా దీవుకరంగా చేయండి. ప్రభు యేసు ప్రారంభిస్తున్నాం. ఈ 20 ఫామ్ చిన్న కీర్తన పుస్తకాలు 213వ కీర్తన. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడు ఆలకించు అనే కీర్తన అందరం కలిసిపోయి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడు ఆలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడు ఆలకించు. ఉదయమున లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపద నుండి, రక్షించు ఆపద నుండి. వినిపించు ప్రభువా, నీ దాసుడు ఆలకించు. వాక్యం చదివి నీ స్వరము వినిన నేను సరి చేసుకుందు. నీ మార్గములో నడుచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ, నేర్పించుము ఎల్లప్పుడూ. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడు ఆలకించు. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. అభయము నిమ్ము ఓ గొప్ప దేవా, ధైర్యపరచుము నన్ను, ధైర్యపరచుము నన్ను. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడు ఆలకించు. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కొరకే. నీతో మనుషులతో సరిచేసి కొందు, నీ దివ్య వాక్యము ద్వారా, నీ దివ్య వాక్యము ద్వారా.
We
అధ్యాయం 20 నుండి 8వ వచనం చదువుతున్నాం. 20వ వచనం ప్రారంభం. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి కానీ ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉందని మీరు చెప్పుదురని ఆమెతో అనగా, యేసు ఆమెతో ఇట్టారు, అమ్మ, ఒక కాలం వచ్చుతున్నది, ఆ కాలంలో ఈ పర్వతం మీదనైనా యెరూషలేము మీదనైనా మీరు తండ్రిని ఆరాధించారు. నా మాట నమ్ము. మీరు మీకు తెలిసిన దాన్ని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారు. రక్షణ యూదుల నుండే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించే కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చి ఉన్నది. తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ప్రార్థించుకుందాం. మా ఆశ్రయదుర్గమా, మా విమోచకుడ, పరిశుద్ధుడ, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానులు నీ దృష్టికి అంగీకారంగా చేయమని ప్రభు యేసు పేరు వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనకిచ్చిన మరొక నూతన బుధవారాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈరోజు చరిత్రలో ఒక ప్రాముఖ్యమైన దినం. ఈరోజు జనవరి 6వ తారీఖు. క్రైస్తవ సమాజం దీన్ని ఎపిఫానీ అని పిలుపుతారు. జ్ఞానులు యేసు ప్రభువుని సందర్శించిన రోజు ఈరోజు. అందువల్ల దీనిని ఎపిఫానీ అంటే గ్రీకులో అన్యజనులకు యేసుక్రీస్తు ప్రత్యక్షత. ఆయన పుట్టింది యూదుల్లోని మరియమ్మ గర్భాన్ని. అయితే ఆయన చూసింది గొల్లలు, తూర్పు దేశపు జ్ఞానులు ఈరోజు చూశారు. యేసు ప్రభు పుట్టిన తర్వాత మరి 2 సంవత్సరాలకి వారు యేసు ప్రభుని చూసినట్లుగా మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మరి ఏ రోజు 2 సంవత్సరాలలోపు పిల్లలందరినీ దారుణంగా చంపేస్తాడు. ఇది ఎపిఫానీ అంటారు. ఒక్క లూథరన్ చర్చి కాదు, క్యాథలిక్ చర్చి కానీ, సిఎస్ఐ కానీ, మెథడిస్టులు కానీ, బ్యాప్టిస్టులు కానీ ఎక్కువ మంది ప్రపంచంలో దీన్ని ఎపిఫానీ అంటారు. కొన్ని చర్చిలకి పేరుంది, ఎపిఫానియా చర్చిలని కొన్ని చర్చిలకి పేరు. మన లూథరన్ చర్చిలో కాన్వర్ట్స్ కొంతమంది ఉన్నారు. కాన్వర్ట్స్ అంటే ఇతర కులాల మతాల నుండి దేవుడిని నమ్ముకున్నవారు. మనం ఇటు నుండి పొన్నూరు నుంచి గుంటూరు వెళ్తుంటే మునిపల్లిలో ఒక లూథరన్ చర్చి ఉంటుంది. అది చర్చి పల్లెలో ఒకటి ఉంటుంది, ఊళ్ళో ఒకటి ఉంటుంది. ఆ తర్వాత పెదవాడ్లపూళ్ళు 2 చర్చిలు ఉంటాయి, పల్లెలో ఒకటి, ఊళ్ళో ఒకటి, హిందూ కాన్వర్ట్స్. తర్వాత తాడికొండలో ఊర్లోనే పాత సినిమా హాల్ ఎదురుగా ఒక చర్చి ఉంటుంది, దాన్ని కూడా ఎపిఫానియా చర్చి అంటారు. గోవాడ కొన్ని ప్రాంతాల్లో అనేకులు ప్రభువు నమ్ముకున్నారు, వారి ప్రత్యేక చర్చిలు ఉన్నాయి, దాన్ని ఎపిఫానియా చర్చిలు అంటారు. ఈరోజు తాడికొండ చర్చి మేము 99లో పాస్టర్గా వెళ్ళాము. నేనే తొలి పాస్టర్ గారిని వాళ్ళకి. అయితే అప్పటికే ఆ చర్చి కట్టి ఉంది. అది త్రిపురనేని శాసగిరిరావు గారని ఆ గ్రామ సర్పంచ్గా ఉన్న కమ్మాయిన ఆ చర్చి కట్టాడు. ఇటీవల ఆ చర్చి మళ్ళీ పడగొట్టి కొత్తది కట్టారు. డిసెంబర్ 6నే దాన్ని ప్రతిష్ఠించారు. ఈరోజు మళ్ళీ ప్రతిష్ఠ పండగ ఈరోజు. ఇవి ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఎపిఫానీ అని చర్చిలు కొన్ని ఉన్నాయి, గుంటూరులో ఉన్నాయి, రాజమండ్రిలో ఉన్నాయి. అలాగే కొన్ని క్యాథలిక్ చర్చెస్కి, సిఎస్ఐ చర్చిలకి పేర్లు. ఎపిఫానీ అంటే అన్యజనులకు యేసు ప్రభు ప్రత్యక్షత. మన లూథరన్ చర్చిలో కూడా ఈ వచ్చే ఆదివారాలు ఏమంటారంటే ఎపిఫానియా తర్వాత మొదటి ఆదివారం, 2వ ఆదివారం అని పిలుస్తారు. వచ్చే ఆదివారం. నిన్నటి దాకా మనం బైబిల్ చదివేటప్పుడు ఏమన్నాం, క్రిస్మస్ తర్వాత మొదటి ఆదివారం, 2వ ఆదివారం. వచ్చే ఆదివారం ఏమంటారంటే ఎపిఫానియా తర్వాత మొదటి ఆదివారం, 2వ ఆదివారం. తర్వాత ఏమవుతుందంటే రూపాంతరాలయం. ఇవి ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఈరోజే ఎపిఫానియా. మనకి ఎపిఫానియా తర్వాత మొదటి ఆదివారం అంటాం, కానీ ఎపిఫానియా ఏ రోజో చెప్పుకోం, ఈరోజే. కాబట్టి ఈరోజు తర్వాత వచ్చే ఆదివారాన్ని ఎపిఫానియా తర్వాత మొదటి ఆదివారం, 2వ ఆదివారం అని పిలుస్తారు. ఇది ఈ యేసు ప్రభుని జ్ఞానులు సందర్శించిన రోజుని ఈ చరిత్ర. ఇక మనం చదువుకున్న టెక్స్ట్లో నుండి వెళితే, సమరయ పట్టణం, సుకార్ గ్రామం, యాకోబు బావి. సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతున్న విధానం ఇక్కడ రాయబడింది. వాళ్ళిద్దరు కలిసి ఆరాధన గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఆవిడేమో ఆరాధన గురించి ప్రభుత్వం చెబుతుంది. మేము ఆరాధించింది కొండ మీద ఆరాధించాం. ఏ కొండ అంటే మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయంలో బేతేలు, మరి అక్కడ ఒక కొండ మీద యెరోబాము అనే రాజు, దాను బేతేలు 2 ప్రదేశాల్లో 2 దూడలు కట్టి ఈయన యెహోవా దేవుడు అని చెప్తే, ఉత్తరాన ఉన్న 10 గోత్రాల వాళ్ళు ఉత్తరాన ఆరాధించారు, యెరూషలేముకు రాలేక. దక్షిణాన ఉంది, అసలు యెరూషలేము దక్షిణాన ఉంది.
122వ కీర్తన అంటాడు, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయి. సువార్త కూడా ఎక్కడి నుంచి? యెరూషలేము, యూదయ, సమరయ, బూదిగంతారు. కాబట్టి మనం కూడా యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చెయ్యాలి, బైబిల్లో ఉన్నమాట. ఇక్కడ ప్రభునందు ప్రియమైన వారలారా, యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, అమ్మ ఒక కాలం వస్తుంది, మీరేమో ఉత్తరాన్ని ఆరాధిస్తున్నారు, మేమేమో దక్షిణాన్ని ఆరాధిస్తున్నాం. ఆరాధించవలసిన వారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి, ఆ కాలం వచ్చిందంటాడు. ఇంకేమంటాడు? అలా ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు అన్నాడు. మన భక్తి జీవితంలో దేవుడికి ఏది ఇష్టమో అదే చేయాలి. నాకు నచ్చినట్టు, నీకు నచ్చినట్టు, ఎవరికో ఇష్టమైనట్టు చేయకూడదు. చాలాసార్లు ఏమవుతుందంటే, ఈ ప్రార్థనా జీవితం, సేవా జీవితం, మానవులు కొన్ని పద్ధతులు కల్పించి ఇవే దైవోపదేశాలని చెప్పారు. దాన్ని యేసు ప్రభు ఖండించారు. మనం కల్పించినవి కాదు, బైబిల్లో దేవుడు నిర్దేశించినవి, వ్రాయబడినవి, మన పూర్వీకులు ఆరాధించిన పద్ధతుల్ని ఆరాధించాలి. కాబట్టి ఆరాధన దేవుడు కోరుకునేది ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అలా ఆరాధించే ఆరాధనలో మొరక్కటం, మోకరించటం, సాష్టాంగపడటం, ఇవన్నీ ఆరాధనలో అంతర్భాగాలు. చాలామంది సరే వృద్ధాప్యంలో కాళ్ళు చేతులు అనుకూలించనక చేసే ఆరాధన వేరు. మన కాళ్ళు చేతులు అన్నీ బాగున్నప్పుడు దేవునికి ఇష్టమైన ఆరాధన, మహిమకరమైన ఆరాధన చెయ్యాలి. ఇక్కడ మనం మొక్కటం, మోకరించటం అనే అంశం మీద మరి కొన్ని దినాల నుంచి ఉదయకాలం ధ్యానం చేస్తున్నాం. మరి అబ్రహాము 22వ అధ్యాయం ఆదికాండంలో మొక్కి వస్తానని చెప్పి మొక్కుతాడు. 24వ అధ్యాయంలో అబ్రహాము ప్రధాన దాసుడైన ఎలియాజరు కూడా అలాగే మొక్కుతాడు, ఒంటెలతో కూడా మోకరింపజేస్తాడు. ఆ తర్వాత మనం మోషే దగ్గర నుండి, యెహోషువ దగ్గర నుండి, సమూయేలు తల్లి దగ్గర నుండి ఇలా చాలా విషయాలు చూసాం. ఈరోజు ప్రాముఖ్యంగా 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం పేజీ నెంబరు 364 పేజీను మరి రాజు, యాజకులు, సమాజం అంతా సాష్టాంగపడతారు. సమాజం మొత్తం దేవుని ముందు సాష్టాంగపడి ఆరాధిస్తారు. ఈ ఆరాధన ఇక్కడ వ్రాయబడి ఉంది. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 3వ వచనం, పేజీ నెంబరు 364 పేజీ. నేను చదువుతున్నాను. సొలొమోను తాను చేయు ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను, ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరం నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకపోయారు. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకి దిగగా చూచి ఇశ్రాయేలు అందరూ అంటే లక్షల మంది వచ్చారు ఆ రోజు. ఇది ఆలయ ప్రతిష్టకి లక్షల మంది వచ్చారు, ఒకరు కాదు, ఇద్దరు కాదు. వాళ్ళు ఏం చేశారు? సాష్టాంగపడి నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచునని ఆయన ఆరాధించి స్తుతించి, రాజును జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించి, రాజైన సొలొమోను 22,000 పశువులను 120,000 గొర్రెలను బలుగా అర్పించారు. చూసారా, లక్షల కొద్ది. మరి లక్షల కొద్ది బలులు అర్పిస్తే బలులు తినేది ఎవరు? లక్షల మంది ఉంటారు కదా, లక్షలాది మంది వచ్చారు ఆ రోజు ఆరాధనకి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇంకా ఏం జరిగిందో చూడండి. ఈ ఆరాధన ఎలా జరిగిందో, యాజకులు తమ తమ సేవా ధర్మములో నిల్చుండగను. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి ఏ పని ఇచ్చాడో ఆ పని చేయగలరు. లేవీయులు యెహోవా కృప నిరంతరం నిలుచుచున్నదని వారి చేత ఆయన స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు, వాయిద్యములను వాయించుచు నిలుచుచుండగను. యాజకులు వారికి ఎదురుగా నిలిచి గోర్లు ఓదుచుండగను. లేవీలందరూ నిల్చుండగను. రాజులు జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠించింది. చూసారా, పాటలు ఒకవైపు, కీర్తనలు ఒకవైపు, బలులు ఒకవైపు, అవునా, బోరలు ఊదేవారు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. చాలాసార్లు ఆరాధన ప్రార్థనలో ఏదో మిస్ అవుతాం. కొన్ని సంఘాల్లో, కొంతమంది వ్యక్తిగత జీవితాల్లో దేన్నో మనం పక్కన పెడతాం. అందువలన మన ప్రార్థన కూడా పక్కన పెడుతున్నట్టు. మనం ఏమనుకుంటున్నాం? మనం చేసేదే కరెక్ట్ అనుకుంటాం. అదే మన తప్పు అంతా. మనకి ఈ భాగాన్ని మీకు మళ్ళీ ఎక్కడ చూస్తారంటే 1వ రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో ఈ విభాగం కొంత రాసి ఉంది. మనకి సమూయేలు 2 గ్రంథాలు, రాజుల 2 గ్రంథాల వివరాలు ఇంకొంచెం విశేషంగా తెలుసుకోవాలంటే
దినవృత్తాంతాల గ్రంథాలు చదవాలి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం, రెండో గ్రంథంలో మరింత సమాచారం దొరుకుతుంది. ఇప్పుడు సొలొమోను రాజు ఆలయాన్ని ప్రతిష్ఠించే విధానం ఇక్కడ వ్రాయబడి ఉంది. ఇప్పుడు మొదటి రాజుల గ్రంథం అంటే 286 పేజీ. ఈ పేజీలో ఆలయాన్ని ఆయన ప్రతిష్ఠించినప్పుడు యాజకులు దేవుని మందిరంలో ఉండలేకపోయారంట. ఏంటంటే దేవుని అగ్ని దిగి వచ్చేసరికి మొత్తం బయటకు పరిగెత్తేశారు. మీకు ఆ వివరాలు 286 పేజీలో 8వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఆ ప్రభునందు ప్రియమైన వాళ్ళ 10వ వచనం చదవండి. యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయటకు వచ్చినప్పుడు మేఘం యెహోవా మందిరం మీద నింపెను. కాబట్టి యెహోవా తేజస్సు మహిమ యెహోవా మందిరం నుండి నిండుకొనగా ఆ మేఘం ఉన్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు, అందువల్ల దేవుని మందిరంలో సేవకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యంగా ఉండకూడదు, నామకార్థంగా ఉండకూడదు, ఎట్టబడితే అట్లా రాకూడదు. సేవకులైనా విశ్వాసులైనా. ప్రసంగి గ్రంథకర్త చెబుతాడు, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఇది కళ్యాణ మండపం లాగా ఫంక్షన్ హాల్లాగా రాకూడదు. ఎవరైనా దేవుని మందిరానికి వచ్చేటప్పుడు భయం ఉండాలి, దేవుని భయం ఉండాలి. ఇది ఎందుకు వచ్చింది అంటే లేవియాకాండం 10వ అధ్యాయంలో అహరోను పిల్లలిద్దరూ నిర్లక్ష్యంగా వెళ్ళినందుకు చచ్చిపోతారు. తర్వాత ఈ ఏలి పిల్లలిద్దరూ చంపబడతారు. మొదటి సమయాలు గ్రంథం 4వ అధ్యాయం. ఆ భయం ఉంటుంది. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే భూమి మీద తొలి మందిరం, తొలి ఆలయం కట్టింది సొలొమోను మహారాజు. దానికి ఏర్పాటు చేసినవాడు దావీదు. 7 కొండల మీద అంటే రోగులు, యెరూషలేము మరియు తిరుపతిలో 7 కొండలు ఉన్నాయి. ఈ 7 కొండలు ఉన్నత స్థానాల్లో ఉంటాయి. మీరు 125వ కీర్తన మొదటి వచనం చదివితే ఏమంటారు అక్కడ? యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు నమ్మకం ఉంచితే సీయోను కొండలాగా ఉంటారు. యెరూషలేము చుట్టూ పర్వతాలు, పెట్టని కోటలు, మనుషులు పెట్టి కాదు, భౌగోళికంగా ఏర్పడ్డాయి. వాటిలో మరి ఆరాధన ఇక్కడ మనం గమనిస్తే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, సొలొమోను తొలి దినాల్లో ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. ఇంకా ఏముందో చూడండి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. ఈ 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 9వ వచనం చదవండి. 8 నాడు పండుగ ముగించి 7 దినములు బళ్ళు ప్రతిష్ఠ చేయించు 7 దినాలు పండుగ చేశారు. ఒకరోజు కాదు, ఇది ప్రతిష్ఠ ఆరాధన 7 దినాల పాటు చేశారు. తర్వాత ఏమైంది? భక్తి తగ్గిపోయింది. సొలొమోనుకు భార్యలు పెరిగారు. భార్యలు పెరిగి ఆయన విశ్వాస జీవితాన్ని నాశనం చేశారు. కొన్నిసార్లు మనలోకి లోపం వచ్చింది. అంటే ప్రార్థనా పరులైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గొప్ప గొప్ప భక్తులే పడిపోయారు. అందుకని ఓ చక్కని కీర్తన ఉంది, ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండును, కాలు జారి పోదువేమో, అదిరి బెదిరి పోదువేమో, నీ విశ్వాసము బలహీనమైతే నువ్వు దెబ్బతింటావు. ఈ దెబ్బతినే విషయంలో నువ్వు లేదు, నేను లేదు, ఎవరైనా పడిపోతారు. సొలొమోను చూడండి, ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. మీరు ఒక్క అడుగు ఇక మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయానికి రండి. ఈ 11వ అధ్యాయానికి వస్తే సొలొమోనుని దేవుడు చెప్పాడు, మోయాబీయులు, అమ్మోనీయులు, ఎదోమీయులు, ఇత్తీయులు వాళ్ళ పిల్లలు పెళ్లి చేసుకోవద్దు, వాళ్ళ పిల్లల్ని ఇవ్వద్దు, మీ విశ్వాసం పోతుందంటే పోయి 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 వాళ్ళే చేసుకుంటారు. మనకేంటంటే వివాహ బంధాలు చాలా విలువైంది. దేవుడు ఆదాము అవ్వలు సృజించినప్పుడు వారు ఏక శరీరం అంటారు. లోకం ఎందుకు నాశనం అయిందంటే వ్యభిచారం వల్లే నాశనం అయింది. మీరు తర్వాత బహుభార్యత్వం లేదు. దేవుడు మొదట సృష్టించినప్పుడు బహుభార్యత్వం లేదు, బహుభర్తత్వం కూడా లేదు. ఒక ఆవిడికి ఎక్కువ మంది భర్త. క్రమేపీ ఏమైపోయింది? హద్దు దాటేసి. ఆ హద్దు దాటినప్పుడు ఏమైందంటే దేవుడు చెప్పాడు నిర్గమకాండ 20వ అధ్యాయంలో, వ్యభిచరింపకూడదు. ఒక భార్య కంటే ఎక్కువగా ఉంటే వ్యభిచారం, ఒక భర్త కంటే ఎక్కువగా ఉంటే అది వ్యభిచారమే. కానీ ఆలయం కట్టి ఇలా చేతులెత్తి ప్రార్థించిన సొలొమోను తర్వాత ఏమైపోయాడంటే తన విశ్వాస జీవితాన్ని పోగొట్టుకున్నాడు. చూడండి 11వ అధ్యాయంలో పేజీ నెంబర్ 290వ పేజీలో, మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు మీ హృదయాన్ని దేవతలు తట్టు తిప్పుతారు, వాళ్ళు చేసుకోవద్దన్నాడు. మీరు ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 4వ వచనం చదవండి. దాంట్లో ఈ వివరాలు చెబుతాడు.
అంటే ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం దాకా ఉన్నది ఏమంటారంటే ధర్మశాస్త్రం అంటారు. ధర్మశాస్త్రంలో కట్టుబాట్లు, క్రమశిక్షణ, వివాహ బంధాలు, ఆరాధనలు, అర్చన, యాజకత్వం, ఈ బలులు, నైవేద్యాలు, ఈ అన్ని ఆచార కర్మకాండలన్నీ రాశాడు. ఈ 7వ అధ్యాయం 4వ వచనానికి రండి. ఏం రాశాడో చదవన్నాడా? ప్రభునందు ప్రియమైన వాడు, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్ళించుదు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీదకు వచ్చింది. వాళ్ళని చేసుకోవద్దని ఇక్కడ దేవుడు చెప్పాడు. ఇక్కడ ఏం చేశాడు? ఒకళ్ళు చేసుకున్నాడా? ఏకంగా 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్తులు చేసుకున్నాడు. వాళ్ళు ఏం చేశారు అక్కడ రాసి చూడండి. రెండవ వచ్చిన పైభాగం. అయితే రాజు అయిన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొంచు వచ్చును. అతనికి 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్తులు. 4వ వచనంలో సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయము అన్య దేవతల వైపు. అంటే ఏ చేత్తో యెహోవాకు మందిరం కట్టాడో ఆ చేత్తోనే అన్య దేవతలు కూడా గుళ్ళు గోపురాలు కట్టాడు. ఇంకా ఇప్పుడు నీ ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు నేను తప్ప వేరొక దేవుడు లేడు అనే దానికి, అనేక దేవుళ్ళను దేవతలను పూజించి ఈయన పూజించే దానికి ఇంకా ప్రత్యేకత ఏముంటుంది? ఇప్పుడు ఒక భర్త కట్టుబడ్డ భార్య వేరు, అనేక పురుషులతో తిరిగే స్త్రీ వేరు. ఒక భార్యనే ప్రేమించే భర్త వేరు, అనేక స్త్రీలను ప్రేమించే భర్త వేరు. ఆ పవిత్రత పోతున్నాం కదా. ఇక్కడ ఏమైపోయింది? దేవుడు అంట 2 సార్లు కనబడి చెప్పాడు. అంటే కొంచెం మనం దారి తప్పుతున్నప్పుడు, నష్టపోతున్నప్పుడు దేవుడు జాలి తలుస్తాడు. మార్చడానికి, రక్షించడానికి దేవుడు ప్రయత్నం చేస్తాడు. మీరు 11వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఇశ్రాయేలీయులు దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై సొలొమోను అంటే యాడంటాడు. ఈ 1000 మంది మాటలే వింటున్నాడు కానీ ఈ దేవుడి మాట వింటలేదు. ఇది ఎట్లా గమనించాలంటే, మనం లోకంలో ముడిపోతే, శరీర కోరికల్లో నిండిపోతే, లోకానుసారమైన జీవితంలో ఉంటే దేవుని స్వరం మనకు వినబడదు. వినబడ్డా మనం పెద్ద కేర్ చేయము. అవునా? కొన్నిసార్లు లోక విషయాలు మీకు లూకా సువార్తలో మరి 11వ అధ్యాయం అనుకుంటా, అక్కడ మరియా మార్తల గృహం ఉంటుంది. ఆ గృహానికి యేసు ప్రభు ఒకసారి వస్తాడు. వచ్చినప్పుడు ప్రభునందు ప్రియమైన వాళ్ళారా 10వ అధ్యాయం లూకా సువార్త 10వ అధ్యాయం 38-42 వచనాల్లో యేసు ప్రభువుని చేర్చుకుంటారు ఆ గృహంలో. అంటే యెరూషలేము వెళ్ళే క్రమంలో, యెరూషలేము పశ్చిమాన ఉంటుంది, ఇది స్లమ్ ఏరియా, పేదలు ఉండే ఏరియా. యేసు ప్రభువుని చేర్చుకుంటారు. యేసు ప్రభువుకి మంచి భోజనం పెట్టాలనుకుంటుంది మార్త. మరియా యేసు ప్రార్థన దగ్గర కూర్చుంటుంది. ఈలోపు ఒక్కతే వంట చేయలేక మార్త అంటుంది, ప్రభా నేను భోజనం పెట్టాలనుకుంటున్నాను. ఆవిడ వచ్చి నీ దగ్గర కూర్చుంటుంది. ఆవిడని నాకు సహాయంగా రమ్మను అంటే యేసు ప్రభు అంటాడు, మార్తా మార్తా అని 2 సార్లు అని నువ్వు అనేక పనుల్లో బిజీ అయిపోయావు. అసలు అవసరమైంది దేవుని దగ్గర కూర్చొని దేవుని మాటలు వింటూ ఈ కొత్త సంవత్సరంలో గుర్తుపెట్టుకోడు. అనేక పనులు పెట్టుకొని మనం బైబిల్ చదవలేకపోతున్నాం, అనేక పనులు పెట్టుకొని ప్రార్థన చేయలేకపోతున్నాం, అనేక పనులు పెట్టుకొని తిండి తినలేకపోతున్నాం, నిద్రపోలేకపోతున్నాం. నాకు తెలిసి ప్రార్థన, ఆరాధన ఎప్పుడు సరిగా చేస్తామో దినమంతా మన చేతిలో. ఏ పని చేయాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మనం తొట్టిల్లకుండా, కీడులో పడిపోకుండా, ఆపదల్లో పడిపోకుండా, ప్రమాదాల్లో చిక్కుకోకుండా దేవుడికి కాపాడుతాం. మనం ఎప్పుడైతే ప్రార్థన అనేది నిర్లక్ష్యం అయిపోయిందో, నామకార్థం అయిపోయిందో, దానికి టైమీ లేకపోతాము, ఇక దినమంతా గజిబిజిగా ఉంటుంది. ఇక్కడ ఈ 10వ అధ్యాయంలో యేసు ప్రభు ఏమన్నాడు చూడండి, 41వ వచనం. అందుకు మార్తా మార్తా నీవు అనేకమైన పనుల గురించి విచారణ కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైంది ఒకటి, ప్రభు పాదాల దగ్గర కూర్చోడు. ఇప్పుడు ఏమైపోయింది అంటే, ఎవరతను? సొలొమోను అనేక మంది భార్యలు చెప్పే మాటలు విని 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 దేవుడికి విట్ల. అక్కడ రాశాడుగా 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో 9వ వచనంలో 2 మార్లు కనబడెను. 2 మార్లు దేవుడు నన్ను ఎన్నిసార్లు దర్శించాడు, ఎన్నిసార్లు నిర్లక్ష్యం చూపించాము, ఎన్నిసార్లు నిదానంగా వెళ్దాం, రేపు చూసుకుందాం, ఎల్లుండి చూసుకుందామని వాయిదా వేసిన వాళ్ళు, బాప్తిస్మాలు, దేవుడి పనులు. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సేవకులు కూడా ఇప్పుడు ఏడే ఉంటున్నాము, ఇదే సంఘంలో ఉంటున్నాం, చేద్దాంలే చూద్దాంలే అని దేవుడి పనులు చేయకూడదు.
ఇర్మియా గ్రంథం 48:10 ఉంటుంది, యెహోవా కార్యాలు అశ్రద్ధగా చేయవారు శాపగ్రస్తులు. నేనైనా ఎవరైనా నాకు తెలిసి అన్నానని కాదు, కానీ ఎవరు ఫీల్ అవ్వకండి. ఎక్కువ సార్లు నిర్లక్ష్యం చేసి ఉంటాం, ఎక్కువ సార్లు అర్థవంతంగా చేసి ఉండవు. పాస్టర్లైనా సంఘమైనా, ఒక సంఘం దేవునికి ఇష్టమైన సేవ ఎప్పుడు చేసిందంటే దేవుడు మెచ్చుకున్నట్టు, దేవుడు మెచ్చినట్టుగా చేయాలి. మనం అనుకుంటాము పలహారాలు, కానుకలు, కవర్లు ఇచ్చో దేవుడిని మేనేజ్ చేయాలనుకుంటారు. అది కుదరదు 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 కుదరదు. మీకా గ్రంథం 6:6-8 ఏమి తీసుకొచ్చి యెహోవాను దర్శించును, ఏడాది చూడను, వేల కొలది పొట్టేళ్ళ, వేలాది నదులంతా విస్తార తైలమా అంటే దేవుడు అంటాడు ఇవన్నీ కాదు. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి నువ్వు న్యాయంగా ఉంటాడు అంటే ధర్మంగా ఉంటాడు. న్యాయం ఎక్కడుంది? లాలో ధర్మశాస్త్రంలో. దేవుడితో ఎలా ఉండాలి, మానవులతో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, భర్తతో ఎలా ఉండాలి, పిల్లల తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, ఉద్యోగం చేసే చోట ఎక్కడ ఉండాలి, పనిచేసే చోట ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఎవరు ఎలా ఉండాలో బైబిల్లో స్పష్టంగా ఉంది. కానీ ఉండాలని తెలిసి కూడా ఉండలేదు. ఒకే భార్య ఉండాలనుకుంటాం, ఉండలేము. ఒకే భర్త అనుకుంటాం, ఉండలేము. కొన్నిసార్లు ఏమనుకుంటాం, మనం దేవుడు బాగా ఇస్తున్నాం కదా, దేవుడే ఇవ్వటం మంచిదే, కానీ ఇవ్వటం కంటే దేవునికి భయపడి నీతిగా బ్రతకటమే చాలా ముఖ్యం. కాబట్టి ఇవ్వాలి, సేవకి ఇవ్వాలి, కానీ ఇస్తేనే సరిపోదు, హృదయ పరివర్తన చాలా అవసరం. అది లేకుండా ఎన్ని ఇచ్చినా వేస్ట్. పాస్టర్ గారిని మేము ఇవ్వద్దని చెప్పలేము, ఇవ్వమనే చెప్తాము, కానీ హృదయ పరివర్తన చాలా ముఖ్యం. హృదయ పరివర్తన లేకుండా ఎన్ని ఇచ్చినా వేస్ట్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సొలొమోను చేసిన ప్రార్థన మరి 2వ రాజులు 1వ రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో ఏమన్నాడు చూడండి. 2 వారాలు అతనికి ప్రత్యక్షమైన ఇతర దేవతలు వెంబడిపోవద్దని ఆజ్ఞాపించిన సొలొమోను హృదయం అతని యొద్ద నుండి తొలగిపోయేను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను గైకొనకపోగా యెహోవా అతని మీద కోపం వచ్చిందంట. ఉందా? దేవుడికి కోపం వచ్చింది. మరి ఇదే సొలొమోను ప్రార్థన చేసి అగ్ని దించిన దేవుడికి కోపం వచ్చింది. కాబట్టి నేను ఒకసారి చేసిన ప్రార్థనలు బాగున్నాయి, ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు అనుకోవద్దు. అప్పుడు దైవం దీవించాడు, ఇప్పుడు కోపం వచ్చేసింది. ఈ కోప ఫలితం ఏంటంటే కుమారుడి మీదకి వచ్చింది శాపం. చాలాసార్లు తల్లిదండ్రుల పాపాలు పిల్లలు వెంటబడతాయి. 1000 తరాలు కరుణించే దేవుడు మరి చూడండి ఇక్కడ ఏమైపోయింది అంటే దావీదు తర్వాత సొలొమోను రాజు అయ్యాడు. సొలొమోను తర్వాత కొడుకు రెహబాము అవల 10 గోత్రాలకి 2 గోత్రాలకు అయ్యాడు. అంటే 12 గోత్రాల మీద రాజుగా ఉండాల్సిన వాడు 10 పోయి 2 మిగిలి. అది కూడా ఎందుకు మిగిలి? సొలొమోనుని బట్టి కాదు. మీకు 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో దావీదుతో దేవుడు ఒక మాట ఇస్తాడు, నీ సింహాసనం మీద తరతరాలు ఒక నొడలిస్తాడు. ఆ మాట ప్రకారం ఉన్నాడు. ఇప్పుడు మనం నూతన సంవత్సరంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆరాధన అర్థవంతంగా ఉండాలి. దేవుడికి ప్రియమైంది ఆరాధనే. అర్పణల తర్వాత అండి. అర్పణలు ఎప్పుడు చర్చి నుంచి వెళ్ళేటప్పుడు ఇస్తాం, ఆరాధన ఎప్పుడు వస్తుంది? ముందు ఇస్తాం. అసలు దేవాలయానికి రావడానికి ఇష్టపడాలి కొంతమంది. మరి ఉదయాన్నే రోజు వచ్చేవాళ్ళు ఉన్నారు కూడా, అది ఇష్టం. మనం ఉదయాన్నే కీర్తన పాడతాం, అంతేనా? కీర్తనలు ఎక్కువ పాడతాం, ఎందుకంటే దేవుడు కీర్తనీయుడు, పూజార్హుడు, స్తుతులకు పాత్రుడై. కాబట్టి అన్నమేమో గంట సేపు తిని, ఇప్పుడు అన్నం తయారవ్వాలంటే సరుకులు తెచ్చుకోవాలి, వండాలి, టేబుల్ మీదకి రావాలి, ఎంత పని. మనకిష్టమైన బట్టలు, డ్రెస్సులు, మరి అద్దం ముందు ఎన్ని గంటలు ఉంటాం, ఆరాధనలో ఎన్ని సమయం ఉంటున్నాం. చాలామంది ఆరాధనే నిర్లక్ష్యం చేస్తున్నారు. అర్పణలు ఇస్తే సరిపోయింది. పాస్టర్ గారు కూడా కొంతమంది ఏమనుకుంటారంటే కానుకలు ఏంటి దేవుడు చూసుకుంటాడు, అదంతా ఉట్టి మాట. నేను గట్టిగా చెబుతాను, ఆరాధన ఆత్మతో సత్యమతో ఆరాధించాలి, పూజించాలి. ఇప్పుడు ఏమైపోయింది? ఈ 2వ దినవృత్తాంతాల్లో యాజకులు, రాజు, ప్రజలందరూ సాష్టాంగపడ్డారు. ఎంతమంది? లక్షల మంది. ఆ రోజు ఎంత ఆశీర్వాదకరంగా ఉందో. 7 రోజులు చేశారు. మన జీవితంలో గడిచిన 2025 ముందు ఎన్ని దినాలు దేవుడిని నిర్లక్ష్యం చేశాము, ఎన్ని దినాలు అర్థవంతమైన ఆరాధన చేయలేకపోయాము, ప్రార్థన చేయలేకపోయాము. ఈ నూతన సంవత్సరంలోనైనా దాన్ని పూర్తి చేసుకోవటం మంచిది. ఇంకా చాలా టైం ఉంది పాస్టర్ గారు, ఇప్పుడే తొందరగా అనబాకండి. కాలాలు, సమయాలు మన చేతుల్లో లేవు.
అసలు ఈ రోజుల్లో మరణాలు చాలా సహజమైపోయింది కరోనా తర్వాత. కాబట్టి నేనే మిక్కిలి అనుకూల సమయం, ఇదే మిక్కిలి రక్షణ దినం. ఈరోజు చేయాల్సిన పని లోపం లేకుండా చేద్దాం. తలలు గురించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమాపూర్వమైన నూతన ఉదయించి దాని చరిత్రను ఈరోజు చాలా ప్రాముఖ్యమైనది. జ్ఞానులు యేసు ప్రభుని సందర్శించవచ్చు. ఈరోజు వ్యక్తులతో యేసు ప్రభుని శాస్త్రాన్ని పూజించారు. ఈరోజు ఈరోజు తెలిసి మరి దీన్ని ప్రపంచ క్రైస్తవ సంఘాలను అన్ని దేవుడికి ప్రత్యక్ష. ఇంకా ఎంతో మంది అన్నిజనులు మర్చలేకున్నారు. వారి కోసం స్వార్థం కావాలి, స్వార్థం కావాలి, కావాలి. మరి ప్రతిరోజు తోటి సంఘాన్ని ప్రార్థన చేయాలి, స్వార్థ బోధించాలి. ఆ పాపాలు క్షమించడానికి మందిరంలో వారి ప్రార్థన, ఆలయం వారి ప్రార్థన ఆలోచించింది, కొనుగోలు జవాబు వచ్చింది. ఆయన వారు ఎవరి దారిపోయేది హృదయాన్ని ప్రార్థించడానికి బిడ్డలు ఆసక్తి పెంచింది. నెలలో మొదటి ప్రార్థన బిడ్డలు మొదలు రాబడిలో మొదలు ప్రతి దాంట్లో మేము మొదటి మాత్రం అప్పుడు మేము జీవితంలో మొదటి స్థానంలో మా ప్రయత్నాలు ఆ కోరిక లేదు. కాబట్టి ఈ స్థానాన్ని మా హృదయంలో జీవితంలో మొదటి కలుసుకోవడానికి పాపని పాత్రలోని అన్ని కులాల మాకు రైతు, శ్రామికులు, చేతులతో, కులముతో, వ్యాపారస్తులు, ఉద్యోగులు, అలాగే ఇదిగో తండ్రి ప్రయాణ మార్గాలు పథకాలు అతిశక్తివంతులు చలి మార్చు బిడ్డలకి కాపుదాలు తెచ్చి స్థానిక కలెక్టర్ గారు పిలుస్తుంది, ఎస్పీ గారు పోలీసులు, స్థానిక ఎమ్మెల్యేతో, ఎంపీతో, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్తో, అలాగే మొత్తం దైవజన కాపాడు మంచి అన్ని విషయాలు సంఘాల మా పక్కన కృష్ణులు వారి సహాయం చేసేవారు. మా పక్కనే ఉన్న నర్సింగ్ కాలేజీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, క్రైస్తవంలోని అన్ని ప్రాంతాలకి అన్ని విషయాలు జగతి సమాధానం సమృద్ధిగా వెళుతుందని ప్రార్థన చేస్తున్నారు. రేపు పరిశుద్ధ దైవమందరినీ చేస్తున్నాం. ఈ ఉదయం ద్వారా ఈ సన్నిధిలో దీవించండి. క్రైస్తవాన్ని ప్రతిఫలాన్ని అనేక మంది కాబట్టి ఆర్థిక విషయాలు వర్షాలని దయచేయండి. ఆయన పాలనని కుటుంబాలని మీకు దీవించండి. మరి మా సంబంధులు బాగుంటున్నాను సదస్సులు ఉపాధ్యాయులు, స్త్రీ సమాజం, యవనస్తులు, వృద్ధులు, పేదలు ప్రతి వారిని మీకు దీవించండి. మరి మా పిల్లలు దేశాలు వారి ఆరోగ్యం కోసం, వారి ఆర్థిక విషయాలు, వారి వ్యవహారాల కోసం ప్రార్థన చేస్తున్నాం. చదువుకుంటే ఉద్యోగాలు, యుద్ధ వయసులో బిడ్డల వివాహాలు, మంచి కుటుంబాన్ని ఒకవేళ తెలుసు మంచిని చూసుకుంటారు రక్షించడానికి వాళ్ళ కోసం పడ్డారు. అలాగే కంటే మరి గర్భాలు నిలిచే వాళ్ళు ఎంతో మంది బిడ్డలు వరకు మరి ప్రార్థన చేస్తున్నారు, నిరీక్షిస్తున్నారు. వారికి మీకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దాన్ని మీకు వదనాలు చేస్తున్నాం. ప్రేమమైన మీ ఉదయకాలం మరి ఆయన ఆర్థిక విషయం ఎన్నో కుటుంబాలు పేదైపోతుంది. మరి ఎంతమంది సొంత గృహాలు మరి చిన్న చిన్న జీత కూలిపోతుంది, సాధించాలి జీతాలు ఇబ్బంది పడే వారు ఎవరో ఉన్నారు. వారందరికీ సహాయం చేయమని వేడుకుంటున్నాం. భార్యాభర్తల మధ్యలో ఒకరిని ఒకరు లేకపోవడం ఎంతో దుర్భరమే, ఎంతో కష్టం. కాబట్టి వారికి ఎంతో బాధపడుతుంది. వారిని ధైర్యపరచండి, బలపరచండి, స్థిరపరచండి. ఎవరు బిడ్డ లోకంలో ఉన్నప్పుడు లోక ఆకర్షణలు, రాబులు, మరి బతుకలాత్మలు, ఆన్లైన్ ప్రకారం ఎంతో మంది జీవితాలు నాశనమవుతున్నారు. వారిని మీకు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఉదయకాలమైన ఈ పాఠశాలలో ప్రార్థన చేస్తున్నాం. శారీరక రూపాన్ని అనారోగ్యంగా ఐబీపీ, లోబీపీ, షుగర్, కిడ్నీ ప్రాబ్లం, గత సమస్య, కంటి సమస్య, కంటి సమస్య, ధైర్యం, ఆస్తమా, జీవిత పుష్కాలు, గుండె జబ్బులు, శరీర మొండిగలు, రకరకాల రోగాలు, క్యాన్సర్ శరీర వీటన్నిటి నుంచి బిడ్డలు మీరు విడిపించాలని ప్రార్థన చేస్తున్నాం.
ఎవరైనా ఆసుపత్రిలో అనారోగ్యంలో మందులు వాటి నైపుణ్యాలు జబ్బులు ఉంటాయి. వాటన్నిటి నుంచి విడుదల ఇవ్వని వేడుకుంటున్నాం. పరిశుద్ధ దయాన్ని మరి మీ దోసగారు ప్రసన్న మేడం జయకర్ గారు వారి చిన్నమ్మ గారు నిజానికి తిరుగుబడ్డారు. ఆమె భౌతిక కోల్పోవడం మరి కోల్పాటు రక్తమంతులు గారికి ఎంతో దుఃఖం. మరి వారిని దర్శించండి. వారి బిడ్డలకు అనుకో వారి భవిష్యత్తు ఎంతో కోల్పాటు నిత్యరాజులు నెమ్మది తెచ్చి జయకర్ గారికి ప్రసన్న మేడం మరి సోదరు కళ్యాణి సోదరు దివ్య మరి దివ్య పట్ల ఒకవైపు వారి అప్పుడు హాస్పిటల్లో అక్కడికి నేర్చుకున్నారు. ఆరోగ్యం కావాలి అక్కడికి గాయం స్వస్థపరిస్థితికి ఆయన విగ్రహం ప్రార్థన చేస్తున్నాం. అక్కడ పక్షాన్ని ఎంతోమంది ప్రార్థన చేస్తున్నాం. అక్కడ లేచి సేవలు నేను ప్రార్థిస్తున్నాను. నేను స్వస్థపరిచి అలాగే బాధకి చిరంజీవి చదువులు వారితో యోగ మాస్టర్ని సరిలో వారికి చిన్నారిని దర్శించి ధైర్యంగా అశాంత స్నానాలు చేయడం కూడా మీకు జ్ఞాపకం పెట్టలేదు. మనలో జ్ఞాపకం చేసుకున్నానికి గర్భఫలం తెచ్చి మరొక స్త్రీ సమాధిని ప్రవేశించే అవసరం. ఆయన దేవగారి నుంచి ఆరోగ్యం మరొకరి నుంచి విశ్రాంతి చోటు ఆయన పూర్వ చదువు యొక్క భార్య పెట్టుకోవడం బిడ్డ క్షేమం చదువు అలాగే తగ్గించిన మాట భార్య పెట్టుకుని చదువు ఆరోగ్య క్షేమం శోభచంద్ర రమేగా ప్రజాపతి రాకపోవడం జయవంతుని వారి బిడ్డల క్షేమంలో చదువుకోవడం ప్రారంభిస్తున్నారు. వారి క్రమంలో ప్రణాళిక దూరై ఇక్కడ ఆర్థిక విషయాలు ఆరోగ్య విషయాలు దూరై అలాగే ఆయన ప్రకటన దాసు ఈ సంధికి పిలువబడ్డాడు. గోల్పేరు సత్రాలు ఆరోగ్యం సున్నామ సత్యమైన ఆరోగ్యం అలాగే వారి గర్భఫలం ప్రధాని జ్ఞాపకం చేసుకున్నాయి. అలాగే తండ్రి పూర్తి కుమార్తె జ్ఞాపకం చేసుకున్నాడు. మా పక్కన పడి కుమార్తె ఆదరణ ధైర్యం క్షేమాన్ని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు. ఈ దాసులు వారి నాయకుల శత్రువులు శోభదేవ మంచి ఆరోగ్యం ప్రసాద్ బిడ్డలు దర్శించి ఆదరించి దయపరచడానికి అలాగే రాజకుమారి అలాగే సునీత సునీల్ జ్ఞాపకం చేసుకుని మనోజ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని రాష్ట్ర కుటుంబాన్ని ఆలోచించి అత్యంత గొంతులో శరీరంలో గొంతులు గాయాలను స్వస్థపరచు కుమార్తె కుటుంబాన్ని బిడ్డలు కుమార్తె జ్ఞాపకం చేసుకుంటారు. దేవప్రసాద్ గారు చాలా మంచి ఆరోగ్యంలో ఆయుష్కాలం అలాగే తండ్రి వస్తున్నారు. అలాగే ఆయుష్కాలం బిడ్డలు చేయడం చిన్నారి భర్త బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాయి. అలాగే మీ దోస్తులు ఉన్నాయి. గదే ప్రసాద్ రోజు మరి ఈ దోస్తులు పెద్ద కుమారుడు కృష్ణ బిడ్డలు చదువు కేవలం మరి తిరిగి తోడై రంజిత్ దీవించి వారి బిడ్డలతో కూడా సంవత్సరం ఆనందించారు. శక్తినగర్ భర్తరావు పసిపెట్టు దీవించి రోజు తండ్రి గారితో ఆరోగ్య క్షేమాలు మరి ప్రార్థన చేస్తున్నాను. వారి ఆరోగ్య క్షేమాలు వారి పరిచర్యలో మంచి క్షేమాలు కుమార్తె సోదరు గారు బిడ్డల కుటుంబం ప్రార్థిస్తున్నాను. శుభంగా ఆయన వారి బిడ్డల క్షేమం సోదరు బిడ్డలందరూ సుజాతకు తెలిసి మంచి భవిష్యత్తు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తల్లి నమస్కారం వేడుకుంటున్నాం. శుభశ్రీ అంతా బిడ్డలు చదువుకుంటున్నాను. కార్యక్రమం ఆరోగ్య కుమార్తెలు మనసు శివుడు కుమారి క్షేమం ఆరోగ్యం నాతో పనిచేసేటువంటి ఆయన ఆలోచనలు ఆరోగ్య విషయాలు అది ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు. పీజే గారి ఆరోగ్యం మరి కుమారుడు మనసంతా
రవి గారు వారికి నేను క్యాన్సర్ అలాగే రత్న కుమార్ సభ్యులు సాగుబడి సోదరి ప్రసాద్ గారు సుందరరాజు గారు మంచి ఆరోగ్యం ఆయుష్ గారు మరి ఈ సంవత్సరం మరి విధానంగా కుమార్ న్యూజిలాండ్లో అందరి ప్రశాంత్ దీవించినారు. అలాగే తండ్రి ఆరు జోసెఫ్ గారికి ఇచ్చిన 45 సంవత్సరాల ఇన్ఫెక్షన్ అతను రవికుమార్ బిడ్డలు బాబా పృథ్వీ జోసెఫ్ కుమార్ ప్రార్థన చేస్తున్నాం. ధన్యవాదాలు దీవించి సోదరు కరుణాకుమార్ ఆరోగ్యమాయ కుమార్తె విషయంకి అలాగే దాసు మార్చి గారు మంచి ఆరోగ్యం ఆయుష్కారం అలాగే కుమారుడు మరి మేజులు చక్కగా ప్రేమించి ప్రేమించారు వారు కూడా ప్రార్థించారు. తల్లి మంచి ఆరోగ్యం విషయం సోదరి తల్లి లేకపోతే సింహాలు బిడ్డలు దర్శించినారు. దానికి పుష్పాలు చూపించి చెడులు వారికి ఎందుకు అలాగే నేను అలాగే తండ్రి మీరు అలాగే చూస్తున్నారు లక్ష్మి అంతా బిడ్డలు చదువు అతి విషయాలు ప్రార్థన చేస్తున్నాం. మీ దాసులు దేవస్థానం అలాగే మీ దాసాలు ప్రేమగా ప్రార్థన బిడ్డల క్షేమం కాపాడు సోదరి జోసెఫ్ సత్యవతి స్వస్థ చాలా ఇచ్చి వీరు దేవుడు దీర్ఘాయువు ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రతి కుమార్తె ఎక్కువ ఆశ సోదరుడు ఉదయశ్రీ గారు మహాత్మా సహాయం చేయ కుమార్ అలాగే గుర్తు పదవి మానశ్రీ గారు రక్షణ కుమారుడు మనసుగా దేవుడి ప్రార్థన జీవితంలో వదిలిపెట్టు పక్షాన్ని దేవుడి కుమారుడు రక్షణ పరిపాలన కూడా రాష్ట్రాన్ని కాకుండా వద్దరు మంచి ఆరోగ్యం ఒక నిర్మాణం ఆర్థిక విషయాలు బిడ్డలు పరిచయం దీవించి అలాగే సోదరి దేవుడి సుభాష్ రాకపోవడంలో మీ వృత్తులు మనకు వేడుకుంటున్నాం. అలాగే సోదరుడు ఆయన గణేష్ గారు సోదరి సోదరి టీచర్ గారు మరిద్దరికి ఉపాధ్యాయులు ఎంతో దీవించారు. క్లాస్ ప్రయత్నించారు. కుమారుడు దీవించే చదువు ఉద్యోగం మంచి భవిష్యత్తు కుమారుడు చదువు మంచి ఉద్యోగ విషయాలు అలాగే శేఖర్ గారు అలాగే సోదరి జీవన్ కుమారుడు సౌదరి పరిశుద్ధ సిద్ధపరుచున్నాను. తప్పుడుపూడి విజయ్ గారు ఆరోగ్యం కుమారుడు సురేష్ దాస్ కృష్ణ గారి ఆరోగ్యం సామర్థ్యం సోదరి అనుష దేవాలయం దీవించిన పరమాత్మ మంచి ఆరోగ్యం మంచి ఆయుష్గా కుమార్తె శివ ఆధారపడి దేవుడు కుమారుడు మంచి చదువు సాయం సురేష్ సంతోషంగా బిడ్డలు చదువు ఆర్థిక విషయాలు చిక్కి మనసు సోదరి చేయాలి బిడ్డల కొరకు కాపాడు ప్రార్థిస్తున్నాం. సోదరి సునీత బిడ్డలు చేయడం కాపాడు వేడుకుంటాం. సోదరి మాటి పట్టాలి బిడ్డలకి దీవించిన కుమార్ ఆనంద కుమార్తె కొరకు సోదరి కుమార్ మాది తల్లిగా కుమార్ దూరం ప్రారంభించారు. లసి చదువు దీవించినటువంటి తన సభ్యులు అడిగా వరకు తప్పుడు
నా దేవుడు దీవించి నా తల్లిదండ్రులు కూడా మీరే అంతగా ఆశీర్వాదాలు రుచి చూసి కూడా మీరే వారి భవిష్యత్తు నిర్ణయాలు కావాల్సిన ప్రతి నిమిషంలో సహాయం చేసేవారు తోడ్పడేవారు ప్రార్థన చేసేవారు ప్రదేశం ప్రకారంలో జూలై మాసం చెరువు మాసం తల్లిదండ్రులు స్మిత్ సత్యనారాయణ ప్రార్థనలు ఆత్మకరి వారి ప్రార్థనలు మాసం గుంటూరు మిత్రులు పదవులు నుండి మాట్లాడుకోవాలి సహాయం చేయాలి వారిని జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే తండ్రి ఒక అనాథాశ్రమాన్ని కొనసాగుతూ ఎక్కడెక్కడ ఉన్నారు వారందరికీ మీకు సహాయం వారిని ప్రేమించేవారు మరి బిడ్డలు బిడ్డగానే ప్రేమించారు వారిని కూడా ప్రేమించేవారు కావాలి వారిని ప్రేమించమని వేడుకుంటున్నాం. మీకు మదనాలు స్తోత్రాలు మీ సంఖ్యలో ప్రార్థన చేస్తున్నాం. పాపాలను క్షమించున్నాయి వేగం తండ్రి అలాగే తండ్రి సుందరదాస్ గారి బిడ్డలు చదువుకు ప్రార్థించుకున్నాం. అలాగే తండ్రి చెల్లిస్తున్నాం. దైవ తండ్రి నీకు కృతజ్ఞతలు మంగళాలను చెల్లిస్తున్నాం. ఆ బిడ్డలకి దీవించండి. వారి కుటుంబ క్షేమంలో వారి కుటుంబంలో మీరు తోడుకోవడం వారి ప్రార్థన చేస్తున్నాం. సోదరి లావణ్య కొరకు అత్తాబిడ్డల కొరకు జయాలు చాబిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగే నలుగురు ప్రభుత్వాలు ప్రసంగా అలాగే బిడ్డల కొరకు రాష్ట్రవాద సభ్యుల బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. నిర్మల రాజేష్ తన భార్య బిడ్డలు లాభాలు కాపుతారు జనుగు రాజేష్ గారి ప్రార్థన చేస్తున్నాం. కేరళ నిరంజన్ గారు వారి బిడ్డ రామలక్ష్మి అలాగే జాగ్రత్త గారు వారి బిడ్డ రామలక్ష్మి గారు ప్రార్థన చేస్తున్నాం. దైవండి ఈ సిద్ధపరచమని మేము వేడుకుంటున్నాం. అలాగే పెద్దవారి సుదర్శన్ గారు వారి ఆరోగ్యం పిల్లల క్షేమంతో ప్రార్థిస్తున్నాం. దేవాలయ ఆశీర్వాదం మంచి ఆరోగ్యం ఆశీర్వాదం కావాలని వేడుకుంటున్నాం. దైవండి పరిశుద్ధ దేవుడు పరిశుద్ధ మానవ గారు వారి కుమారుతున్నాం. ఆరోగ్య క్షేమాలు ఆశీర్వాదం ప్రార్థన చేస్తున్నాం. వారిని దీవించండి. అన్నాసమాసంలో రాజకుమారుని పరిచయం ప్రార్థిస్తున్నాం. దీవించిన ఆశీర్వాదం పరిచయం బిడ్డల వరకు అలాగే యోగ ఆశీర్వాదం ఆరోగ్య ఆశీర్వాదం పరిచయం కావచ్చు. మరి త్వరలో ఎల్ఏఎస్ వాడుకోవడాలు మరి ప్రారంభమవుతున్నాయి. మరి పక్కన అక్కడ మీకు తోడుగా ఉండండి. ఆయన దృష్టిలో మరి అనేక ప్రాంతాలకు వచ్చేసాం. చలికాలం దైవజనులతో ఈ నెల 20వ తారీఖు బైబిల్ మిషన్ మీటింగ్లు ఆయన నాగార్జున సాగర్ యూనివర్సిటీలో జరుగుతుంది. దానికి కూడా రాష్ట్రంలో నుంచి సాగుతుందని కాపాడుతారు. విశ్వాసం రాకపోవడం ప్రయాణం బాధ్యత కావడం ఎక్కడ సమర్పణ ఏ సంఘంలో జరుగుతుంది. గ్లోబల్ సంఘాలు కూడా ప్రారంభం చేస్తున్నాం. అటువంటి సంఘాలు వాళ్ళ చక్కగా ఉండేలాగా వేడుకుంటున్నాం. అలాగే సోదరి కమలా భయపడుతూ తన ఆరోగ్య మహేష్ ఆర్థిక విషయాలు ఊపిరాడు సమస్య కుమార్తె విషయం చిన్న కుమార్ జ్యోతి పేరు ప్రారంభించాం. అలాగే రాజకుమార్ జిల్లా ముగ్గురు పేర్లు ఆర్థిక విషయాలు ఆరోగ్య విషయాలు అలాగే బాబు తన లక్ష్యం ఆర్థిక విషయాలు అలాగే నేర్లకు భర్త ఆరోగ్య విషయం బిడ్డల వృద్ధులకు ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యంలో అలాగే తండ్రి ఆయన ప్రార్థన చేస్తున్నాం. అరుణ దేవాలయ ప్రసంగించాలి. గీతా ప్రశాంత్ ప్రముఖ ఆర్థిక విషయాలు ప్రసాద బిడ్డలకు సంజీవకు ప్రార్థన చేస్తున్నాం. నారాయణ సంతోష బిడ్డలు ఆయన బాబు రాజేంద్ర ప్రసాద్ జీవకు అలాగే చాలా చదువు దీవించి పిల్లల
మరి పూర్వక సోదరి కరుణ సూర్యుడు మరి క్రీస్తు మహిళ ప్రజలందరిగా సూర్యుడు అలాగే బ్లెస్సింగ్స్ బిడ్డలకు ప్రార్థన చేస్తుంది అలాగే సామ్రాజ్యం ప్రార్థన చేస్తుంది ప్రార్థన చేస్తున్నాం మరి దర్శించండి మరి ఉదయకాలం ఎంతోమంది దూర ప్రాంతాల నుండి ప్రార్థన సహాయం కోరుతూ ఉంటారు. నల్లజేరు 8వ లైన్లో ఉన్న రవి జ్యోతి బిడ్డల కొరకు, రామచంద్ర లత గారికి ఆపరేషన్ అయింది, మంచి స్వస్థత కొరకు, బిడ్డల కొరకు, భాస్కర్ కొరకు, హరి కొరకు, ఆయన అశోక్ కొరకు, శాలేం కొరకు, మరి ఇందిరమ్మ సూర్యనారాయణ బిడ్డలందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని దీవించిన సుభరాజు భార్య బిడ్డల కొరకు, కుమార్తె వివాహం కొరకు, మాణిక్యరావు భార్య బిడ్డలు వారి తల్లి గారికి దీర్ఘాయు కొరకు ప్రార్థన చేస్తున్నాం. జోగి ప్రకాష్ భాగ్యలక్ష్మి గర్భఫలం, భుజంగరావు గారు వారి భార్య బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, తనకు బీపీ కంట్రోల్ అవ్వట్లేదు. అలాగే తండ్రి మీ దాసరాలు సుహాసిని జార్జి గారు, మరి డాక్టర్ రాజశేఖరు లావణ్య బిడ్డల కొరకు, మమత బిడ్డల కొరకు, ఆలిస్ గారు, అలాగే నాయన కంచెల విద్యాగిరి బాబు జీవిక వినిసి అమెరికాలో వారి వీసా, వారి పరిశుద్ధ వివాహం భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నాను. రామారవీంద్ర గారు, కట్టిపూడి పరిచయం ఝాన్సీ గారు, బిందు కోడిసుల బిడ్డలు సన్నీ సూర్య కొరకు, అలాగే తండ్రి నీ దాసుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. బడుగు ఇందిర కుమార్తె రేఖ డెలివరీ అయింది, తల్లి బిడ్డకు ఆరోగ్యం, మీరు కుమారునిచ్చారు, వందనాలు, తొమ్మిది కుమార్తెనిచ్చారు. డాక్టర్ లావణ్య భర్త కొరకు, మౌనిక ఇందిర ప్రవాస్ కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన దాసులు గోళ్ళ ఆనందం కొరకు, సుజాత గారు రవితేజ, డాక్టర్ రవితేజ వివాహం కొరకు ప్రార్థిస్తున్నాం. మండే స్థిరానికి దీర్ఘాయు కొరకు, నాయన కండ అన్నపూర్ణమ్మ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. సురేష్ కొరకు, బంగారు సురేష్ కొరకు, మంత్రి కుటుంబం కొరకు, పిల్లి వెంకట్రావు బిడ్డల వివాహాల కొరకు, పిల్లి కనకరాజు బిడ్డల ఉద్యోగాలు వివాహాల కొరకు, అలాగే పెరికిలి కిరణ్ మరి చిన్న వయసులో వచ్చిన హార్ట్ ప్రాబ్లం దూరపరిచి భార్య బిడ్డలకు మీరు అండగా ఉండండి. దయగల మా తండ్రి పరిశుద్ధిగా నీకు స్తోత్రాలు. అమరే ప్రభ భర్త మోహన బిడ్డలు మీరు దర్శించిన ఆయన డాక్టర్ వసంత్ కొరకు, కుమారుడు సన్నికి గర్భఫలం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సతీమణి బిడ్డలు దీవించింది. సద్గురు ప్రభుదాస్ గారి కుటుంబం కొరకు, ఆరోగ్యం కొరకు, అలాగే తండ్రి మీ దాసుడు కొరకు ప్రార్థిస్తున్నాం. సరిత కుమారుడు జర్మనీ లేడా బిడ్డకు తోడైంది. మరి ఆదినారాయణ కూడా ఆర్ట్ పేషెంట్ నాయన, విజయబాబు దీర్ఘాయు కొరకు నాయన, పిల్లి బెజ్జం రవి కిరణ్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మక్కి నాగేశ్వరరావు సతీమణి అరుణ, చిన్న కుమార్తె ఆర్ట్ పేషెంట్ నాయన, పెద్ద కుమార్తె చదువుని మీరు దీవించండి. అలాగే తండ్రి రాము భార్య బిడ్డలు తమ్ముడు కుమార్తె వివాహంలో మీరు తోడున్నారు, దీవించిన ఆయన. దయగల తండ్రి మీ దాసుడు కర్మచంద్ర గారు, నిర్మల గారు గుర్తుని కుటుంబాన్ని దీవించండి. సుమని గారు వారి భర్త బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్నాయి. దయగల మన ఆయన పెదకాగారి సంఘ కాపలు, సంఘ పెద్దలు వారి కుటుంబాల బిడ్డలు మేము గుర్తు చేస్తున్నాం. వారిని మీరు జ్ఞాపకం ఉంచుకున్నామని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. లేకుంటే కృపారావు గారు, రవి సుబ్బారావు కొరకు, స్టాలిన్ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రేమగల పరిశుద్ధుగా దయగల మా తండ్రి పొందుగుల జోసఫ్ భార్య బిడ్డల కొరకు, కమలి కుటుంబం కొరకు కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి ఆది నాయన యేసునాథరావు కొరకు, మరి అనుష కొరకు, కీర్తన దిలీప్ చదువు కొరకు, శారమ్మ కొరకు, ముఖ్యంగా ఈరోజు తాడికొండ సంఘం ఆలయ ప్రతిష్ట కొండ కొత్త సంఘం కట్టారు. మరి ఆ ఆలయ ప్రతిష్టకు అక్కడ నాయన సుధాకర్ పాష గారు మంచి ఆరోగ్యం, వీరం కొరకు, మరీదాస్ కొరకు, సామ్రాజ్యం కొరకు, సువర్ణ కుమారి, ప్రభాకర్ వారి బిడ్డలందరి కుటుంబాలను దీవించింది. అలాగే తండ్రి అక్కడ సంఘం కాపరిగా పనిచేసిన వారి గృహాలు కూడా మీరు దీవించమని వేడుకుంటున్నాం. మీకు స్తోత్రాలు, నీకు కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాం. జాకా పాష గారికి మంచి ఆరోగ్యం, పురుషోత్తం పాష గారి కొరకు, పేటి పాష గారు, శాంతారావు ఆరోగ్యం కొరకు, అలాగే నేను భాగ్యరాజుకి ఇచ్చిన గర్భఫలాన్ని మీరు దీవించమని తుమాటి ప్రేమచంద్రుడు కూడా గుర్తు చేస్తున్నాం నాయన. అలాగే నాయన రాసుడు బొద్దు యేసుపాల కొరకు, బెంజమిన్ కొరకును, అలాగే జాన్ హైరి సతీమణి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మరి డిసెంబర్ 19వ తారీఖు ఈ ఫాదర్ హైర్ నూతన చర్చి ఎంతో గొప్ప కార్యం చేసింది. విడో పార్శ్వం గారు, జనన పంతులములు, మరి నాయన హెచ్ఐవి ఎఫెక్ట్ అయిన పిల్లలు పిలిచి మరి ఒకరోజు చక్కగా ప్రేయర్ పెట్టి వాళ్ళకి కావాల్సిన టిఫిన్ భోజనాలు పెట్టి తలా 2000 రూపాయలు కవరించారు. దీనికి ఎంతోమంది శ్రమించారు, నాయన కష్టపడ్డారు, భోజనాలు ఏర్పాటు చేశారు, ప్రేమతో వడ్డీ చేయారు, సెలవులు పెట్టుకుని ఉన్నారు. మరి ఆ ప్రతిఫలం
వారికి దయచేయండి. నా సేవకులని గిన్నెలు నిలిచిన ఆ ఫలం పోగొట్టుకోరన్నారు కాబట్టి ఆ మంచి కార్యక్రమానికి సహాయం చేసిన చేతులందరినీ మీరు దీవించండి. నాయన మా చెల్లెల కుటుంబాలు దీవించండి. మధ్యమ కుటుంబాన్ని ఆచార్య గారి బిడ్డలు మరి కృపం ఆరోగ్యం, దానం ఆరోగ్యం, రత్నదాస్ గారి పాపల కుటుంబాల కొరకు కెరువు తిరిగి నాయన యూటీసీకి వెళ్ళి ఉండగా మరి పరీక్షలు, చెబ్బు చదువు, ఆరోగ్యం, బిడ్డలు సహాయం చేయండి. బిడ్డల కొరకు ఎంతోమంది ప్రార్థించిన వారు సహాయం చేసిన చేతులు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి. వారికి ప్రత్యుపకారం మేలును ప్రసాదించమని వేడుకుంటున్నాం. నీ చిత్తమైతే నాయన మరి 14వ తారీఖు స్త్రీల వన్డే రిట్రీట్ జరుగుతుంది. అది స్త్రీలను ఆత్మీయంగా చైతన్యం చేయడానికి, విశ్వాసంలో నిలబెట్టడానికి. మరి స్త్రీలు ప్రార్థన పనులు చైతన్యం అయితేనే కుటుంబాలు దేవుళ్ళు ఉంటాయి నాయన. మరి స్త్రీలు ప్రార్థనకు రాని వారు, దేవుడిని ఎరగని వారు, రక్షణ లేని వారు అయితే కుటుంబాలు ఎంతో అస్తవ్యస్తంగా తయారవుతాయి. ఎన్నో కుటుంబాలు ప్రార్థన లేక, దేవుడు లేక వెలవెలబోతున్నాయి. మరి ఈ మంచి కార్యక్రమం గత 3 సంవత్సరాలు జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా దానికి కావాల్సిన సహకారం ఇచ్చే బిడ్డల కుటుంబాలు మీరు దీవించండి ఆయన. యెరూషలేము, యోదయ, సమరయ, బుదిగంతాల పరిచయం దీవించండి. ఇంకా సువార్త అందరి ప్రాంతాలకు సేవకులు పంపించండి. ముస్లిం దేశాలు, బౌద్ధ దేశాలు, కమ్యూనిస్టు ప్రాంతాలు, అడవి ప్రాంతాలు, ఉత్తర కొరియా, ఆఫ్ఘనిస్తాన్, భారతదేశంలోని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మణిపూర్, ఒరిస్సా, ఆయన అనంతపురంలో సువార్థికులు వెళ్తున్న వ్యాన్ దాడులు ఆయన తెలియక కొంతమంది చేస్తున్నారు. కాబట్టి ఆయన సువార్త రక్షణ కొరకు, మారు మనసు కొరకు, అలాగే బాపట్ల పట్టణంలోని సేవకులతో పాటు మా సంఘ కుటుంబాలన్నిటి దీవించిన. ఎవరైనా ఆసుపత్రిలో ఉన్న అనారోగ్యంలో, వ్యాధి బాధలను వారిని జ్ఞాపకం చేసుకుని నాగపై డాక్టర్ గారి కొరకు, వారి గర్భఫలం, వారి వైద్య వృత్తి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. నాయన ఈ ఉదయకాలం మందిరం లోపల వెలుపున్న ప్రతి బిడ్డను దర్శించండి. వారు ఏ కొరతలో ఉన్న, కష్టంలో ఉన్న, కన్నీళ్ళు ఉన్న, బాధలు ఉన్న విడుదల దయచి. నువ్వు నమ్మదగిన దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు. నీకంటే గొప్ప దేవుడు ఎవరు లేరు నాయన. నీకంటే ప్రేమించేవారు కూడా ఎవరు లేరు నాయన. మళ్ళీ తిరిగి రేపు నీ సన్నిధికి రావడానికి కొరకునివ్వండి. మరి గడిచిన కాలంలో మా కొరకు చేసిన గొప్ప వేళ్ళన్నింటిని బట్టి స్తుతిస్తూ ప్రభువైన యేసు పేర ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందు ఉన్న మా తండ్రి, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరాలి. మా దినహారం మాకు దయచేసి, మా అపరాధం చేసిన వాళ్ళని మేము క్షమించిన ప్రకారం శోధులకు తేకాకృష్ణ రాజ్యం, శక్తి, మహిమయు నిరంతరం నీవై. మన యేసు స్వామి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహాయం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును ఆయన ప్రేమించే వారికి తోడైందును గాక. నీ రక్త ప్రభావమున నారోత హృదయమును పవిత్రపరచుము తండ్రి. ప్రతి పాపమును కడిగి పవిత్రపరచుము తండ్రి. ప్రతి పాపమును కడిగి ప్రియ యేసుని నిర్మించితివి. ప్రియమానహృదయం ఉదమారవసించున హృదయానందం. అందరికీ వందనాలు. సెలవు. మనకి 2 ప్రాముఖ్య ఉద్దేశాలు. ఒకటి, 13వ తారీఖు మన ఆలయ ప్రతిష్ట పండుగ జరిగిన రోజు, దాని గురించి ప్రార్థన చేయండి. 14వ తారీఖు మరి స్త్రీల వన్డే రిట్రీట్ గత 3 సంవత్సరాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కూడా ఉంటుంది. సెలవు పెట్టుకొని ఎటు పడితే అటు వెళ్ళొద్దు, ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఒక రోజంతా దేవునితో గడిపే భాగ్యాన్ని పోగొట్టుకోవద్దు. స్త్రీలు, పిల్లలు, యవ్వనస్తులు, వృద్ధులు, పెద్దలు అందరూ పాల్గొనాలి. వారికి మంచి బోధకులు సిద్ధపరుస్తున్నాం. రోజంతా ఇక్కడ గడిపే అవకాశం ఉంటుంది. దాంతోపాటు వారికి మంచి భోజనాలు కూడా సిద్ధపరుస్తున్నాం. ఆ భోజనాలకు కావాల్సిన ఆర్థిక వనరులు మరి స్త్రీల సమాజానికి మీరు ఇస్తే చక్కగా సిద్ధపరుస్తారు. ఇప్పటికే కొంతమంది ఇచ్చారు, వాళ్ళకి వందనాలు. మిగతా వారు కూడా తప్పనిసరిగా ఎంతో కొంత స్త్రీల రిట్రీట్కి ఇవ్వగలరు. అందరికీ వందనాలు. సెలవు. మీ ముగ్గురు సెలవు పెట్టుకోబాకండి, ఏ పని చేయబాకండి.